కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ నుంచి జోగి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలోని తాడిగడప నుండి భారీ ర్యాలీ నడుమ జోగి రమేష్ పెనుమలూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. తన రాజకీయ గురువు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో నామినేషన్ దాఖలు చేశానని జోగి రమేష్ తెలిపారు. వాళ్ళ డిపార్ట్మెంట్ ఎవరు పెట్టమని సార్ ఏ విధంగా అయితే జగనన్న పట్ల ప్రేమ అభిమానం, ఒక ముఖ్యమంత్రి అంటే జగనన్న లాగా ఉండాలా, ఒక ముఖ్యమంత్రి నా బిడ్డ నా అన్నయ్య అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తున్న తీరు చూస్తూ ఉంటే నిజంగా ఆయన ప్రజల పట్ల ఉన్న అంకిత భావానికి ఒక యువకుడు ఏ విధంగా ఇంత ప్రేమాభిమానాన్ని చూరగొన్నాడు. 5 కోట్ల మంది ప్రజలు, పథకాలు సంక్షేమ ఫలాలు ప్రతి గడపకి ఏ విధంగా చేరినవి. 5 సంవత్సరాల కాలంలోనే ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 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 అని చెప్పేసి చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముదుసల వరకు కూడా ఒక బిడ్డలాగా చూసుకుంటా ఉన్నారంటే ఆయన పరిపాలన, ఆయన సంక్షేమం. ఈరోజు ఒక పక్కన ప్రతి గడపకి సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి బీటలు అంటే అభివృద్ధికి పునాదులు వేసి ఈరోజున 4 ఓడరేవులు, మచిలీపట్నం, రామయ్యపట్నం, మూలపేట, కాకినాడ